హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కందుల గారెలు చేసిన. కొత్తగా ఉంది పేరు అండ్ మళ్ళీ నల్లగా ఉన్నాయి అనుకుంటారు కదా. సో కందులు మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఊరికే ఉడకబెట్టి పోపు చేసి గూడాల్లాగా చేసుకునే దానికంటే కొత్తగా ట్రై చేయాలనిపించింది. సో 4 hours నానబెట్టుకున్న అవి కందులు చూడండి మంచిగా మెత్తగా అయినాయి కదా. సో అవి మంచిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇగో ఇట్లాంటి కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. దీనిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొంచెం జీలకర్ర వేసినప్పుడు వీడియో తీయలేదు. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ కూడా కలుపుకోండి. ఇక ఇలా చేతితో ప్రెస్ చేసుకొని మంచిగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే. ఇక మంచిగా మనం కాలినాక తీసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మధ్యలో చేస్తుంటే మా చిన్ను ఏడుస్తుండని చెప్పి కాసేపు ఎత్తుకున్నా. ఎవరు లేరు ఇంట్లో, అందుకని బాయ్.